తన తల నిమురుతున్నట్టుగా తన పాపిట్లో కాటుక పెట్టాను. తన చర్మం పాము చర్మంలా మారలేదు. తన కళ్ళు నీలంగా మారలేదు. తనలో నందిని లేనే లేదు. కానీ తట్టుకోలేనంతగా తన మనసులో ఏదో ఆవేదనుంది. గంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏదో చేసింది. బయటికి చెప్పుకోలేని విధంగా తనకేదో జరుగుంటుంది. నాకు తెలిసి అది నందినికి సంబంధించిందే అయ్యుంటుంది. ఏది మనసు విప్పి చెప్పే పరిస్థితుల్లో గంగ లేదు. తనని తానే అసహించుకునేంతగా తను చాలా విరక్తి చెందింది. నేను తనతో స్నేహం చేస్తున్నట్టుగా తనని నమ్మించి జరిగిన విషయాలన్నిటినీ నాతో చెప్పే విధంగా నేను తనని మార్చేశాను. ఇంకా 2-3 రోజుల్లో గంగ తనకి తానుగా జరిగిన విషయాలన్నీ నాతో చెప్పేస్తుంది. ఆ తర్వాత నందిని ఎలా బయటికొచ్చిందని, ఇప్పుడు తను ఎక్కడుంది అన్న విషయాన్ని నేను మీతో చెప్తాను. మీరు నందినిని తలుచుకుని అనవసరంగా ఆందోళన పడకుండా మీరు పూజని మనస్ఫూర్తిగా చేయండి. నేను పూజ చేస్తాను, కానీ నందిని గురించి తెలుసుకోవడం మాత్రమే మనకు ముఖ్యం కాదు. కనిపించకుండా పోయిన కుమార్ కాలచక్రం ఎక్కడుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలో అతి రహస్యమైన ఆ కాలచక్రాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చాం. 20 సంవత్సరాలుగా మాకు సంబంధించిన ఆ నాగదేవత నిధి మమ్మల్ని మీరి ఎవరి చేతికి వెళ్ళకూడదు. నిన్ను నేను జైలుకు పంపించిన ఉద్దేశం ఆ కాలచక్రం గురించి తెలుసుకోవడానికే. దాన్ని మనసులో పెట్టుకొని కార్యాన్ని సాధించు. మీ కనుసైగను బట్టి మిమ్మల్ని అర్థం చేసుకోగలను. నేను మీ మనసులో ఉన్న మాట చెప్పిన తర్వాత కూడా వదిలేస్తానా? మీరు ఈ విషయం గురించి ఏమాత్రం ఆలోచించకండి. మళ్ళీ నేను మీకు ఫోన్ చేసేటప్పుడు కాలచక్రం ఎక్కడుంది అన్న విషయం మీకే తెలుస్తుంది గురుదేవా. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెంటనే విషయం చెప్పాలి. ఖచ్చితంగా గురుదేవా. సరే సరే, నేను ఉంటాను. మూలాధారం, మనోరంజితం, అనాగతం, అమరత్వం, సహస్రారం, సప్తచిత్తమయం, మణిపూరక వశ్యం, మానవ ప్రాణం. అబ్బా, నాకేమైంది? నేనెలా నిద్రపోయాను? డ్యూటీలో ఉండగా నేనెప్పుడిలా నిద్రపోలేదే. ఏమైంది నాకు? ఇక్కడే ఉంటుంది కనుక ఈ ఇల్లే. ఏంటి ఆలోచిస్తున్నారు? రండి. పర్వాలేదే, చెప్పినట్టు అన్ని సిద్ధంగానే ఉన్నాయే. అవునవును.
ఎవరా వాడు? ఈ సమయంలో అక్కడ ఏం చేస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. రే మూర్తి, పద వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఎవరు వీళ్ళంతా? తెలియలేదే. ఇంత రాత్రి సమయంలో పుట్ట దగ్గర వీళ్ళేం చేస్తున్నారు? రా చూద్దాం. ఏమా ఏమా మీరంతా ఎవరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏయ్, అయినా మిమ్మల్ని అడుగుతోంది, మీకు వినిపిస్తుందా లేదా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఉంటే ఏంటి అర్థం? ఏంటండి ఈ పనులన్నీ గుడికి వెళ్ళి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు? ఎంత అడుగుతున్నా సరే అస్సలు సమాధానం చెప్పరేంటి? ఏంటి వీళ్ళు? ఎవరు మీరంతా? ఎవరిని అడిగి మా ఇంట్లో ఉన్న పుట్టకి మీరు పూజ చేస్తున్నారు? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. దారిని పోయే వాళ్ళంతా పూజ చేయడానికి ఈ పుట్ట మీ సొంతం కాదు, మా బంగ్లాకు సంబంధించింది. మీకే చెప్పేది. ఆపండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి నేను ఇలా వాగుతూ ఉంటే మీరు మీ పాలు చేసుకుంటారేంటి? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, మిమ్మల్ని ఇదంతా ఎవరు చేయమన్నారు? నేనే. అంకుల్ నానా? జరగండి. నేనే వీళ్ళందరినీ రమ్మన్నాను. నువ్వు వాళ్ళని రమ్మని చెప్పావా? ఎందుకు రమ్మన్నావయ్యా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు చూసుకుంటున్నారే తప్ప దేవి గురించి ఎవ్వరూ దిగులు పడడం లేదు. దేవి గురించి దిగులు పట్టడానికి ఏముందని? అదే కదా. ఏమిటి అలా అంటున్నారు? గంగ జైలుకు వెళ్లిన హడావిడిలో దేవి ఒంట్లో జానకి ఉన్న విషయం మీరంతా మర్చిపోయారా? తన గురించి మీరేమన్నా ఆలోచించారా?